In the last class, we have given a problem. What is the wavelength? Wavelength की formula V by N కాబట్టి 500 by 1500 1/3 meters. కాబట్టి కిందటి క్లాసులో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు V by N. V అంటే 500 ఇచ్చాడు, N అంటే పౌనఃపున్యం 1500 ఇచ్చారు, అంటే 1/3 meters. Now, in this case, they asked what is the distance traveled after 30 vibrations. For each vibration, the wave travels a distance of lambda. ఒక కంపనానికి తరంగము లాంబ్డా దూరం యానకల్లో ప్రయాణించేస్తుంది. సో ఇట్ ఈస్ 30 వైబ్రేషన్స్, 30 into lambda, 30 into lambda is 1/3, that is 10 meters. కాబట్టి ఒక కంపనానికి లాంబ్డా కాబట్టి 30 కంపనాలకి అంటే 30 లాంబ్డా, 30 into 1/3, 10 meters is the answer. We have studied this progressive waves. The velocity of the progressive waves in a medium depends on inertia and elasticity. The velocity of the progressive waves depends on inertia and elasticity of the medium. Very important point for competitive examinations. Next point is transverse waves. Transverse waves can be propagated only in solids. Transverse waves అంటే తిరియక్ తరంగాలు ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణం చేస్తాయి. The transverse waves propagate only in solids. అలాగే అణుదైర్ఘ్య తరంగాలు అంటే longitudinal waves will be traveling both in all substances, that is solids, liquids and gases. సో అణుదైర్ఘ్య తరంగాలు ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో ప్రసారం చేస్తాయి. Now we are going to calculate the velocity of these type of waves, transverse waves and longitudinal waves. Now the velocity of the transverse waves is given by the formula V is equal to root of T by mu. T అంటే తన్యత, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. mu అంటే లీనియర్ డెన్సిటీ, మాస్ పర్ లెంగ్త్. మాస్ పర్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ లీనియర్ డెన్సిటీ. T ఈజ్ కాల్డ్ టెన్షన్, ఈజ్ నథింగ్ బట్ తన్యత. కాబట్టి తిరియక్ తరంగాలు యొక్క వేగము అంటే ట్రాన్స్వర్స్ తరంగాల యొక్క వేగము T ఈజ్ ఈక్వల్ V ఈజ్ ఈక్వల్ టు T by mu. T అంటే టెన్షన్, mu అంటే లీనియర్ డెన్సిటీ, రేఖీయ సాంద్రత, మాస్ పర్ యూనిట్ లెంగ్త్. Now that is the formula for velocity of transverse wave. Now I want to calculate velocity of longitudinal waves. ఇవి తిరియక్ తరంగాల యొక్క వేగానికి సూత్రం. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం? అణుదైర్ఘ్య తరంగాల యొక్క వేగానికి సూత్రాన్ని నేర్చుకోబోతున్నాం. Now the velocity of this longitudinal waves in any medium is given by root of E by D or E by rho. E అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్థితిస్థాపక గుణకము. E అంటే స్థితిస్థాపక గుణకము, రో అంటే సాంద్రత. కాబట్టి అణుదైర్ఘ్య తరంగాల యొక్క వేగానికి సహజ సమీకరణము దేనికైనా సరే రూట్ ఆఫ్ E by D. E అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్థితిస్థాపక గుణకము, రో అంటే సాంద్రత. మరి సాలిడ్స్లో దీన్ని ఏమంటామంటే సాలిడ్స్, ఇన్ సాలిడ్స్ వీ కాల్ ఇట్ యాజ్ V is equal to root of Y by rho. Y అంటే యంగ్ గుణకము, యంగ్స్ మాడ్యులస్. రో అంటే సాంద్రత. Y is called యంగ్స్ మాడ్యులస్, రో is called డెన్సిటీ. సో డెన్సిటీ ఆఫ్ ద మీడియం. కాబట్టి దీని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఎలాస్టిసిటీ is in the order of 10^11, very high in solids. So longitudinal waves will have more speed in the case of solids because elasticity is 10^11. Now in the case of liquids, V is equal to root of B by rho, where B is called bulk modulus, స్థూల గుణకము. It is ఘన పరిమాణ గుణకము లేక స్థూల గుణకము. రో అంటే సాంద్రత. సో ద్రవాలలో అణుదైర్ఘ్య తరంగాల యొక్క వేగానికి సూత్రం ఏంటంటే V is equal to root of B by rho. B అంటే బల్క్ మాడ్యులస్, ఘన పరిమాణ గుణకము లేదా స్థూల గుణకము. అదే వాయువుల్లో ఇన్ గ్యాసెస్, it was given by Newton first. It is given by V is equal to root of P by rho, where P is the pressure. We call it as isothermal elasticity. So it is called isothermal elasticity. Newton thought the propagation of sound in gases is an isothermal process. వాయువులలో న్యూటన్ ప్రతిపాదించాడు ధ్వని వేగానికి లేదా
అనుదైర్ఘ్య తరంగాల వేగానికి. ఎంత అంటే v √p/ρ. పీని ఏమంటాం? పీడనము. రో అంటే సాంద్రత. ఈ పీడనాన్ని మనం ఏమంటామంటే ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ. కాబట్టి దీన్ని ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ అంటారు. కానీ పీ అంటే పీడనము. కానీ ఇది నిజము కాదు. తర్వాత తెలిసింది ఈ ధ్వని ప్రసరిస్తున్నప్పుడు యానకములో ఉష్ణోగ్రత మారుతుంది. ఇట్ ఈస్ ఎడియాబాటిక్ ప్రాసెస్. స్థిరోష్ణ ప్రక్రియ అని తెలిసింది. దీన్ని లాప్లాస్ అనేవాడు కరెక్ట్ చేశాడు. అప్పుడు దీని ఫార్ములా ఎంత వచ్చిందంటే v √γp/ρ, వేర్ గామా ఈజ్ Cp/Cv, రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్. విశిష్టోష్ణాల నిష్పత్తి అంటారు గామాని. Cp/Cvకి సమానము. కాబట్టి ఒక వాయువులో ధ్వని వేగము లేదా అనుదైర్ఘ్య తరంగాల యొక్క వేగానికి ఫార్ములా ఏంటంటే v √γp/ρ. గామా అంటే Cp/Cv, విశిష్టోష్ణాల నిష్పత్తి. పి అంటే పీడనము, రో అంటే సాంద్రత. గామా పీని ఏమంటామంటే ఎడియాబాటిక్ ఎలాస్టిసిటీ. ఇట్ ఇస్ కాల్డ్ ఎడియాబాటిక్ ఎలాస్టిసిటీ. సో దిస్ ఈస్ అబౌట్ వెలాసిటీ ఆఫ్ the waves, different types of waves in different media. Now we are going to discuss about the progressive wave equation. Okay, sir. We are going to discuss about a progressive wave equation. పురోగామి తరంగం యొక్క సమీకరణానికి మనం తెచ్చుకోబోతున్నాం. ఇక్కడ ఒక కణం కంపిస్తూ ఉందనుకోండి. ఈ కంపనం యానకంలో తరంగ రూపంలో ప్రయాణం చేస్తుంది. ఇది మాధ్యమిక బిందువు నుంచి కంపిస్తుంది కాబట్టి దీనికి సమీకరణం y a sin ఒమేగా t. ఎందుకంటే ఇది సరళహరాత్మక చలనం చేస్తుంది. ఏదైనా కంపిస్తున్న వస్తువు యొక్క తరంగం సరళహరాత్మక చలనం చేస్తుంది కాబట్టి సరళహరాత్మక చలనం యొక్క సమీకరణ సూచిస్తాయి. సో ఎనీ వైబ్రేటింగ్ బాడీ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఎ వేవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సైనుసాయిడల్ ఆర్ కొసైన్ ఫార్మ్. Therefore we can represent that equation in the form of sine function or cos function. Therefore they are called harmonic functions, harmonic wave. So therefore the wave equation is given by y a sin omega t, which is starting vibrating from the mean position. Suppose if it is not vibrating from the mean position, some other position, there is a phase difference. కాబట్టి మూల బిందువు నుంచి కాకుండా కొంత దశాభేదంతో గనక అది కంపిస్తూ ఉంటే అప్పుడు మనం ఫై రాయాలి. దశాభేదం అంటారు, ఫేజ్ డిఫరెన్స్ అంటారు. నౌ we know that this phi is equal to, already we studied sin omega t. It is phi is nothing but phi is given as kx. Last class we studied. So it is called propagation constant. So it is the most general equation of a progressive wave traveling in positive x direction. If it is negative sign, positive x direction. కాబట్టి ధన x అక్షం వైపు ప్రసరిస్తున్న ఒక పురోగామి తరంగం యొక్క సహజ సమీకరణం ఏది అంటే y a sin ఒమేగా t మైనస్ kx. దీనిలో మనం a sin ఒమేగా అంటే 2π/t ఇంటూ స్మాల్ t మైనస్ k అంటే 2π/λ ఇంటూ x. దీనిలో మనం 2π కామన్ తీస్తే y a sin 2π కామన్ తీసామండి t/t మైనస్ x/λ. ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రోగ్రెసివ్. కాబట్టి k విలువ రాసామనండి ఇక్కడ 2π/λ. అలాగే ఒమేగా విలువ రాశానండి 2π/T. కాబట్టి 2π కామన్ తీస్తే ఈ సమీకరణం వచ్చింది. ఇది కూడా ఒక పురోగామి తరంగం. ఏ దిశలో ప్రసరిస్తుంది? ధన x అక్షం వైపు ప్రసరిస్తున్న పురోగామి తరంగానికి సమీకరణం రాశామండి ఇక్కడ. కాబట్టి ఇది పురోగామి తరంగాల యొక్క సహజ సమీకరణము, ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చేద్దామండి. మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. y ఇక్కడ 5 sin 200πt మైనస్ ఇట్ ఈస్ 20πx. అయితే తరంగ వేగము ఎంత అని అడిగారు. తరంగ వేగము ఎంత అన్నది ఇక్కడ ఒమేగా ఎంత అండి? దీంట్లో ఈ సూత్రంలో దిస్ ఇస్ కాల్డ్ ఒమేగా, దిస్ ఇస్ kx ఒమేగా t. కాబట్టి ఒమేగానేమో 200π, k అంటే 20π.
Suppose I want to calculate omega by k. Omega ante 2 pi by t. K ante 2 pi by lambda. Cancel అయితే lambda by t is nothing but velocity of the wave. కాబట్టి omega by k విలువ అనేది వెలాసిటీ తరంగ వేగానికి v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా నేర్చుకున్నాంగా, సేమ్ సమానం. కాబట్టి ఈ సమీకరణంలో v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై k రాసుకుంటే సూత్రం 200 పై బై 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ పర్ సెకండ్. ఈ విధంగా మనం దీని వేగాన్ని కనుక్కోవచ్చు. సో వీ కెన్ క్యాలిక్యులేట్ ద వెలాసిటీ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ వేవ్. What is the velocity of the wave? 10 meters per second. What is the amplitude? It is not asked. But if it is asked, what is the amplitude? A. So amplitude of the wave is 5 meters. So it is 5 meters. 5 meters is the amplitude of wave. So ఈ విధంగా మనం పురోగామి తరంగం యొక్క వేగాన్ని మనం కనుక్కోవచ్చు. Now we are going to discuss about a stationary wave equation. అంటే ఒక స్థిర తరంగం యొక్క సమీకరణాన్ని కనుక్కోబోతున్నాము. Now we are going to right sir. Now what is a stationary wave? Stationary wave means, suppose here if I take a progressive wave traveling like this. There is another progressive wave traveling in opposite direction. It's moving in opposite direction. So there is another progressive wave traveling in opposite direction. If they are overlapping each other, we get a stationary wave equation. So here it is moving in opposite direction. This wave is propagating in this direction, suppose. This wave is traveling in this direction. If they are overlapping, we get a stationary wave and they are limited to a region. And this minimum displacement points are called nodes. These are called nodes. These are called nodes. The minimum displacement point. రెండు పురోగామి తరంగాలు ఒకే పౌనఃపున్యము కంపన పరిమితి కలిగి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ అధ్యారోపణ జరిగితే స్థిర తరంగాలు ఏర్పడతాయి. కాబట్టి రెండు పురోగామి తరంగాలు ఒకే పౌనఃపున్యము కంపన పరిమితి కలిగి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ అధ్యారోపణ అంటే ఓవర్లాపింగ్ జరిగి మనకి స్థిర తరంగాలు ఇవి ఒక పరిమితిలో మాత్రమే ఇమిడి ఉంటాయి. ఎక్కడైతే కంపనాలు కనిష్టంగా ఉంటాయో వాటిని అస్పందన స్థానాలు అంటారు, నోడ్స్, అస్పందన స్థానాలు. ఎక్కడైతే కంపన పరిమితి గరిష్టంగా ఉందో వాటిని ప్రస్పందన స్థానాలు, యాంటీ నోడ్స్. These are called antinodes. రెండు వరుస అస్పందన స్థానాలు లేదా ప్రస్పందన స్థానాలు లాంబ్డా బై 2 కు సమానం. The distance between two successive nodes or antinodes is lambda by 2. In a similar way, a node and antinode is lambda by 4. కాబట్టి ఒక వరుస అస్పందన ప్రస్పందన స్థానాల మధ్య దూరం లాంబ్డా బై 4కి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఈ తరంగం కొంత శక్తిని యానకంలో బదిలీ చేస్తుంది. ఇది అంతే శక్తిని వ్యతిరేక దిశలో తీసుకొస్తుంది కాబట్టి ఫలితం 0. అంటే దేర్ ఈజ్ నో ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద మీడియం విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ స్టేషనరీ వేవ్. కాబట్టి ఒక తరంగము కొంత శక్తిని మరి ఒక ప్రదేశానికి తీసుకెళ్తుంది. అంతే శక్తిని రెండవ తరంగం వ్యతిరేక దిశలో తీసుకొస్తుంది కాబట్టి ఫలిత బదిలీ ఎంత అవుతుంది? శూన్యము. కాబట్టి శక్తి బదిలీ దేంట్లో ఉండదు? స్థిర తరంగాల్లో. ఐఐటీలో ఇచ్చారండి, ఇన్ విచ్ టైప్ ఆఫ్ వేవ్స్ ఎనర్జీ ఇస్ నాట్ ట్రాన్స్మిటెడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టేషనరీ వేవ్స్. స్థిర తరంగాల్లో శక్తి బదిలీ ఉండదు. దే ఆర్ లిమిటెడ్ టు ఎ రీజియన్. Now we are going to discuss about the wave equation for this one. What is that? Suppose if I take y1 is a progressive wave traveling in which direction? Minus is there, that is traveling towards positive x direction. If it is like this, a sin omega t plus kx, this is traveling towards negative x direction. If they overlap, we get stationary wave equation. y1 అనేది పురోగామి తరంగము ధన x అక్షం వైపు ప్రయాణం చేస్తుంది. y2 అనేది రుణ x అక్షం వైపు ప్రయాణం చేస్తుంది. రెండింటి యొక్క అధ్యారోపణ వల్ల
మనకి ఏర్పడేదే స్థిర తరంగము y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2. వీటిని సింప్లిఫై చేస్తే we get 2a sin kx cos omega t. ఈ రెండింటిని కనుక సింప్లిఫై చేస్తే వచ్చే సమీకరణము ఇది. దీంట్లో ఈ పార్ట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద స్టేషనరీ వేవ్. We call it as suppose a sin a cos omega, where capital A is 2a sin kx. కాబట్టి x 0 పెట్టామనుకోండి sin 0 0 అంటే మూల బిందువు దగ్గర అది ఏమవుతుందన్నమాట, అస్పందన స్థానాన్ని కలిగి ఉంది. సపోజ్ ఇక్కడ 90 ఇది x 0 పెట్టాం కాబట్టి x గరిష్టం అనుకోండి, ఇది యాంప్లిట్యూడ్ గరిష్టం అంటే అస్పందన స్థానము ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి. 0 అయితేనేమో అస్పందన స్థానం వస్తుంది, ఇది గరిష్టం అయితే మనకి ప్రస్పందన స్థానం ఏర్పడుతుంది. లైక్ దట్ వీ కెన్ లొకేట్ what type of wave is propagating, a stationary wave is propagating at the origin of this axis. So this is about what is called, we are going to discuss about what is this wave is called a stationary wave or స్థిర తరంగము. దీనిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దామండి. ఒక ఈక్వేషన్ ఇచ్చారండి ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు 5 sin 2 pi x cos 100 pi t. వేగం ఎంతో అడిగాడండి. వాట్ ఈస్ ద వెలాసిటీ? ఒమేగా బై కే. ఇక్కడ ఒమేగా ఎంత అండి? వాట్ ఇస్ ద ఒమేగా హియర్? ఒమేగా టీ అంటే ఇది 100 పై. వాట్ ఈజ్ కే? కేఎక్స్ ఆల్వేస్ 2 పై. పై క్యాన్సిల్ అండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 50 meters per second. So the velocity of the stationary wave, స్థిర తరంగం యొక్క వేగము ఎంత అంటే 50 meters per second. So this is the wave is 50 meters per second. So this is now we are going to discuss about the strings. The frequencies or harmonics obtained in strings. Now if you plug the string at the middle, we get one loop like this. ఒక తీగని మధ్యలో పట్టుకుని లాగామనుకోండి, ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే దీని పొడవు ఎంత అంటే L. ఈ దూరము 2 అస్పందన స్థానాల మధ్య, 2 నోడ్స్ మధ్య దూరం అంటే λ/2. సో λ ఈజ్ ఈక్వల్ టు 2L. మరి పౌనఃపున్యం ఎంత అంటే n ఈజ్ ఈక్వల్ టు v/λ. v అంటే ఇందాక చెప్పుకున్నామండి T/μ. లాంబ్డా అంటే 2L, 1/2L రూట్ ఆఫ్ T/N. మొదటి పౌనఃపున్యం కాబట్టి దీన్ని ప్రాథమిక పౌనఃపున్యము అంటారు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఇస్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. కాబట్టి ఒక తీగని మధ్య స్థానంలో పట్టుకుని పైకి లాగితే ఒక ఉచ్చు ఏర్పడింది. కాబట్టి దీన్ని ఈ పౌనఃపున్యం ఎంత అంటే 1/2L రూట్ ఆఫ్ T/μ. ఈ మొదటి పౌనఃపున్యాన్ని మొదటి అనుస్వరము లేదా ప్రాథమిక పౌనఃపున్యము అంటారు. అలా కాకుండా ఇది 2 లూప్స్లో గనక కంపింప చేయగలిగితే ఈ విధంగా, అప్పుడు L ఎంత అవుతుంటే ఇది λ/2, ఇది ఒక λ/2, ఇది ఒక λ/2, ఇది ఒక λ/2 అంటే 2λ/2 అంటే లాంబ్డాకి సమానము. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు v/λ. v అంటే రూట్ ఆఫ్ T/μ. 1/λ అంటే 1/L. 2తో మల్టిప్లై చేసామండి, ఇది రెండవ ఫ్రీక్వెన్సీ కాబట్టి 2తో మల్టిప్లై చేసా, 2తో డివైడ్ చేసా. ఇప్పుడు ఈ విలువ మొత్తం కూడా స్థిరాంకం అండి. అది ఎంత అంటే n1కి సమానం కాబట్టి 2n1. కాబట్టి ఇది 2 ఉచ్చుల రూపంలో కంపిస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చే పౌనఃపున్యం ఎంత అంటే n2. అది 2n1కి సమానంగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. కాబట్టి when the string is vibrating in 2 segments, the frequency n2 is 2 times of n1, hence it is called second harmonic or first overtone. Now I am plucking in a string in such a way it is vibrating in 3 segments. What happens to this?
Suppose it is vibrating in 3 segments like this. It's vibrating in 3 segments. Now the length is lambda by 2, lambda by 2, lambda by 2. Each loop is lambda by 2. So it is 3 lambda by 2, or lambda is equal to 2L by 3, and the frequency n is equal to V by lambda, that is 3V by 2L. But what is this V? Root of T by mu, as it is a third frequency and found to be 3 times of the first frequency. It is called third harmonic or second overtone. When the string is vibrating 3 segments, the frequency N3 found to be 3 times of the first one frequency. Hence, it is called third harmonic or second overtone. So the ratio of harmonics in this case of strings is 1:2:3, etc. So they are in the ratio of natural numbers. కాబట్టి ఒక తీగ 3 ఉచ్చుల రూపంలో కంపిస్తున్నప్పుడు పౌనఃపున్యం N3 ఎంత అయిందంటే మొదటి పౌనఃపున్యానికి 3 రెట్లు. కాబట్టి దీన్ని మూడవ అనుస్వరము లేదా రెండవ అతిస్వరము అంటారు. ఈ పౌనఃపున్యాల అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎట్లా ఉందంటే సహజ సంఖ్యల నిష్పత్తికి సమానంగా ఉంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి ఇది ఒక గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా మనం తీసుకోవచ్చు. అంటే వీణ, వయలిన్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే. సో ఇట్స్ ఎ గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్కి అడుగుతాడండి. దీంట్లో లాస్ ఇన్ ద స్ట్రింగ్స్ అడుగుతాడు. దీనిలో నియమాలు, కాబట్టి స్ట్రింగ్స్లో నియమాలు ఏంటని రాయమంటారు. మీరు బట్టి పట్టక్కర్లేదండి. దీంట్లో చూడండి, ఇక్కడ ఈ మొదటి సూత్రం తీసుకుంటే ఎన్కి ఎల్కి రిలేషన్ ఎన్ ప్రపోర్షనల్ టు 1/L. ఎప్పుడు టీ మ్యూలు స్థిరముగా ఉంటే. కాబట్టి ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/L ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్ అండ్ ద టెన్షన్ అండ్ లీనియర్ డెన్సిటీ ఆర్ కాన్స్టెంట్. కాబట్టి సహజ పౌనఃపున్యము దాని పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. తన్యత మరియు రేఖీయ సాంద్రతలు స్థిరముగా ఉంటే. దిస్ ఇస్ కాల్డ్ ఫస్ట్ లా. What is the second law? N proportional to root of T when L and mu are constant. The natural frequency of the string is directly proportional to square root of tension in the string where length and linear density are constant. సహజ పౌనఃపున్యము దాని యొక్క తన్యత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. పొడవు మరియు రేఖీయ సాంద్రతలు స్థిరముగా ఉంటే. థర్డ్ లా, n proportional to 1/root mu when T and L are constant. కాబట్టి సహజ పౌనఃపున్యము దాని రేఖీయ సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. తన్యత మరియు పొడవులు స్థిరముగా ఉంటే. The frequency, the natural frequency is inversely proportional to square root of linear density when the tension and length of the string are maintained constant. This is about the string which is given for 8 marks. Just we are revising how 6. Okay. Now we are going to discuss about open pipe. A open pipe is nothing but open at both ends is called a open pipe. So open at both ends is called open pipe. రెండు పక్కల తెరిచి ఉంటే దాన్ని తెరిచిన గొట్టము అంటారు. దీనిలో గాలిని ఊదినప్పుడు ఏర్పడే తరంగాలు ఇలా ఏర్పడతాయి. L ఈజ్ ఈక్వల్ టు, ఇది అస్పందన బిందువు, ఇది ఒక అస్పందన బిందువు, అంటే λ/2. సో λ ఈజ్ ఈక్వల్ టు 2L. పౌనఃపున్యము V/λ, V/2L. మొదటి పౌనఃపున్యం కాబట్టి దీన్ని ప్రాథమిక పౌనఃపున్యము లేదా మొదటి అనుస్వరము అంటారు. మొదటి అనుస్వరము అంటారు. ఇప్పుడు కొంచెం గట్టిగా ఊదామనుకోండి, అప్పుడు ఎలా అయిపోతుంది. And length is equal to λ/2 plus λ/2 means lambda. Now the frequency is V/λ, that is V/L. So multiply చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం 2తో.
when I am multiplying, dividing with a 2, both sides, both the numerator and denominator, we get this one, 2n1. So as it is 2 times the first frequency, it is called second harmonic or first overtone. కాబట్టి ఈ రకంగా కంపిస్తున్నప్పుడు వచ్చే పౌనఃపున్యాన్ని రెండవ అనుస్వరము లేదా మొదటి అతిస్వరము అంటారు. ఇంకొంచెం గట్టిగా ఊదామనుకోండి, తరంగం ఈ రకంగా ఏర్పడుతుంది. So in this case, L is equal to 3 lambda by 2 or lambda is equal to 2L by 3. The frequency is V by lambda, that is 3V by 2L. And this is the third frequency, 3 times the first one, hence it is called third harmonic or second overtone. కాబట్టి దీన్ని 3 రెట్లు ఉంది కాబట్టి దీన్ని మూడవ అనుస్వరము లేదా రెండవ అనుస్వరము అంటారు. కాబట్టి దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చాడనుకోండి, అది 8 మార్క్స్ క్వశ్చన్ అయిపోతుంది. సో ఇది 8 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించింది, వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్వశ్చన్ ఏంటనమాట, ఈ ఫ్రీక్వెన్సీల యొక్క నిష్పత్తి, అనుస్వరాల యొక్క నిష్పత్తి ఎంత అంటే n1:n2:n3 1:2:3 అంటే న్యాచురల్ నెంబర్స్. వీణా దిస్ ఫ్లూట్, trumpet and all the musical instrument with open end or a good musical instrument. So these are the instruments, flute, trumpet and all these are the instruments and which are nothing but good musical instruments. Now we are going to discuss about a closed pipe. What is meant by closed pipe? A pipe which is closed at one end is called a closed. ఒక పైపు ఒక చివర మూసివేసి ఉందనుకోండి, దాన్ని మూసిన గొట్టము అంటారు. ఇట్ ఇస్ కాల్డ్ క్లోజ్డ్ పైప్. ఇక్కడ పైప్ తీసుకున్నాం, ఈ ఎండ్ క్లోజ్ చేస్తాం, ఇది మూసిన గొట్టం. దీనిలో గాలి ఊదామనుకోండి, ఈ తరంగం ఏర్పడుతుంది. ద వేవ్ ఫార్మ్ ఈజ్ లైక్ దిస్, ఇది λ/4. ఇదేమో యాంటీ నోడ్కి యాంటీ నోడ్కి మధ్య దూరం λ/4. సో λ ఈజ్ ఈక్వల్ టు 4L. So frequency is n is equal to V by lambda, V by 4L. The first frequency is called the fundamental frequency or first harmonic. This is the first frequency or fundamental harmonic. Fundamental frequency or first harmonic. Now when you blow air next little hard, the same pipe, we get next mode of vibration. L is equal to 3 λ/4 and lambda is equal to 4L/3 and the frequency n2 is 3 times of V by 4L, that is 3n1. As it is 3 times of the third frequency, is called third harmonic or second overtone. Second harmonic is missing in this one. There is no second harmonic, only directly third harmonic. And first overtone remains the same. If you blow air little hard, we get a next mode of vibration. Next mode of vibration. So it is equal to here, L is equal to 5 λ/4 or lambda is equal to 4L/5. What is the frequency here? Now the frequency here is n is equal to V by lambda. V by lambda means 5V by 4L. It is a 5 times of the first frequency. So it is called fifth harmonic. So it is called fifth harmonic because it is vibrating 5 times of fundamental frequency. It is called fifth harmonic. So this is the frequency fifth harmonic or second overtone. As it is 5 times the first frequency called fifth harmonic or the second overtone. కాబట్టి ఈ విధంగా మూడోసారి వచ్చిన పౌనఃపున్యాన్ని మనం 5వ అనుస్వరం అంటారు. ఎందుకని ఇది 5 రెట్లు ఉంది కాబట్టి 5వ అనుస్వరం లేదా 2వ అతిస్వరం అంటారు. అంటే 4వ అతిస్వరం రాదు దీంట్లో. ఈ అనుస్వరాల యొక్క నిష్పత్తి
ఎంత? మూసిన ఘట్టములో అనుస్వరాల నిష్పత్తి. The ratio of harmonics produced in a closed pipe or in the ratio of 1:3:5:7 etc. odd natural numbers. They are odd natural numbers. It is so it's domain.